హలో ఫ్రెండ్స్, ఆస్కార్ అనే పేరు ఎంత ఫేమస్ మనలో చాలా మందికి తెలుసు. కానీ దాని అసలు పేరు అది కాదు. దాని అసలు పేరు ద అకాడమీ అవార్డ్స్. అసలు దీని కథ ఏంటంటే 1900 సంవత్సరం నుంచి హాలీవుడ్ యొక్క రెప్యుటేషన్ పడిపోతూ వచ్చింది. దాన్ని కాపాడడానికి ఈ అవార్డ్స్ ని ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ రోజు చూడండి, ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ దీన్ని గెలుచుకోవాలని కలలు కంటున్నారు. ఈ సంవత్సరం ఆస్కార్ ఇంత స్పెషల్ ఎందుకంటే ఈసారి ఇండియాకి 3 నామినేషన్స్ లో చోటు దక్కాయి. అందులో RRR సినిమాలో నాటు సాంగ్ ఎవ్వరూ ఊహించని విధంగా హాలీవుడ్ అంతా షాక్ అయ్యే విధంగా మన ఇండియన్ పాటకి 95th అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ దొరికింది ఫర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్. అంతేకాకుండా జనవరిలో ఈ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకుంది. సెకండ్, ద ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కి ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీని డైరెక్టర్ కార్తికీ గారు ఈ అవార్డు ని మై మదర్ ల్యాండ్ ఇండియాకి అంకితం చేశారు. 1900 సంవత్సరం హాలీవుడ్ యొక్క రెప్యుటేషన్ పడిపోతూ వచ్చింది. దాన్ని ఇప్పుడు ఒక డౌట్ మనందరికీ వచ్చే ఉంటుంది, అసలు ఎవరు ఎలా ఈ విన్నర్ ని ఎన్నుకుంటారు? ఆస్కార్ అవార్డ్ ని కొనొచ్చా? ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం పదండి. The Oscars, where Hollywood's brightest stars come to shine at the most watched award ceremony in the world. RRR and Cello Show are a step closer to Oscar glory. The nominees for Best Documentary Feature Film, All That Breathes. वो कश्मीर फाइल्स नॉमिनेट हुई है ऑस्कर के लिए. चलिए शुरुआत होती तभी तो अंत तक पहुंचते हैं. This is larger than any. 1929లో మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని ఇవ్వడం అయితే జరిగింది. ఈ అవార్డుల కోసం ఒక కొత్త ఆర్గనైజేషన్ ని స్థాపించారు. అదే ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. దీన్ని షార్ట్ గా ద అకాడమీ అని పిలుస్తారు. ఇప్పుడు దీన్నే ద అకాడమీ అవార్డ్స్ గా ఇస్తున్నారు. 1929లో హాలీవుడ్ యాక్టర్స్ డ్రగ్స్ కి బానిసలు అయిపోవడం లేదా హత్యలకు గురి కావడం వల్ల చాలా తక్కువ మంది యాక్టర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. సో సినిమాలు తీయడానికి యాక్టర్స్ సరిపోయే వాళ్ళు కాదు. మరియు మిగిలిన కొద్ది మంది యాక్టర్స్ ఎక్కడ ఎక్కువ డబ్బులు అడుగుతారో అని ఆస్కార్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అదే కాకుండా 1929వ సంవత్సరంలో గ్రేట్ డిప్రెషన్ కూడా వచ్చింది. స్టాక్ మార్కెట్ పడిపోయింది, నిరుద్యోగులు ఎక్కువైపోయారు. ఇలాంటి టైంలోనే MGM కంపెనీ ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్, ఆర్టిస్టులతో ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ కోఆపరేషన్ కి బదులుగా వాళ్ళకి అవార్డు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. MGM కంపెనీ మేయర్ ఏమన్నారంటే, ఫిల్మ్ మేకర్స్ ని హ్యాండిల్ చేయడానికి ఉత్తమమైన మార్గం వారి మెడలో మెడల్స్ ని వేలాడదీయడమే అని చెప్పారు. మొదటిలో ఆస్కార్ అవార్డుని ప్రతిష్టాత్మకంగా ఇచ్చేవాళ్ళు కాదు, కేవలం డైరెక్టర్స్, యాక్టర్స్ ని ఆకర్షించడానికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ కాలానుగుణంగా ఆస్కార్ ని ఒక ప్రతిష్టాత్మక చిహ్నంలా చూడసాగారు. ఎవరైనా ఆస్కార్ సాధించిన వారికి గౌరవ మర్యాదలు బాగా దక్కడం మొదలైంది. 1956లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అనే అవార్డుని ఈ అవార్డ్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు కూడాను ఈ అవార్డ్స్ ని అమెరికన్ సినిమాలకే ఇచ్చేవాళ్ళు, ఒకటో రెండో బ్రిటిష్ సినిమాలకి ఇచ్చేవి. 1956 నుంచి ఈ రోజు వరకు ఈ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ అవార్డుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. చాలా వరకు ఈ అవార్డుని యూరోపియన్ డైరెక్టరే గెలుచుకున్నారు. అందరికంటే ఎక్కువ 14 సార్లు ఇటలీ ఈ అవార్డుని తన బ్యాగ్ లో వేసుకుంది. ఇప్పటి వరకు ఇండియా ఈ కేటగిరీలో అవార్డుని గెలుచుకోలేదు. ఇప్పటి వరకు ఈ కేటగిరీలో 3 సార్లు ఇండియన్ ఫిల్మ్ కి నామినేట్ చేశారు. 1 1957లో మదర్ ఇండియా, 2 1988లో సాలం బాంబే, 3 2001లో లగాన్. కానీ ఈ 3 సార్లు ఈ అవార్డుని మనం గెలుచుకోలేకపోయాము. ఆస్కార్ లో మొత్తం 24 కేటగిరీస్ ఉంటాయి. దాన్ని మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్. కిందకు వెళ్తే బెస్ట్ డాక్యుమెంటరీ, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్స్. హాలీవుడ్ లో 5 బెస్ట్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్క్రీన్ ప్లే, వీటన్నిటినీ కలిపి ద బిగ్ 5 అంటారు. ఈ కేటగిరీలో ఏదైనా సినిమా చోటు దక్కించుకోవాలి అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, అమెరికాలో ఉన్న కొన్ని కమర్షియల్ థియేటర్స్ లో కనీసం ఒక థియేటర్ లో అయినా ఆ సినిమా ఒక వారం అయినా ఆడాలి. థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే లాస్ ఏంజల్స్ కంట్రీ, ద సిటీ ఆఫ్ న్యూయార్క్, ద బే ఏరియా, చికాగో, మియామి ఫ్లోరిడా, అట్లాంటా జార్జియా. వీటిల్లో ఏ ఒక్క సిటీలో అయినా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కనీసం ఒక వారం అయినా ఈ సినిమా ఆడితే ఆస్కార్ కి సినిమా ఎలిజిబుల్ అవుతుంది. అసలు ఇది పెద్ద మ్యాటరే కాదు. కొన్ని పాపులర్ సినిమాలు ఇది
థియేటర్స్ లో చాలా ఈజీగా ఆడతాయి. కొన్ని కేటగిరీ అవార్డ్స్ కి మాత్రం ఈ క్రైటీరియా వేరే విధంగా ఇచ్చారు. అవే డాక్యుమెంటరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్. ఇవి మాత్రం ప్రొడ్యూసర్స్ ద్వారా ఆస్కార్ వాళ్ళకి డైరెక్ట్ గా సబ్మిట్ చేయాలి. ఈ సంవత్సరం ఇండియా వైపు నుంచి లాస్ట్ ఫిల్మ్ షోని ఆస్కార్ కి పంపించారు. కానీ ఇది ఆస్కార్ లో షార్ట్ లిస్ట్ అయ్యింది. కాకపోతే నామినేషన్స్ లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు, అసలు ఈ షార్ట్ లిస్ట్ అంటే ఏంటి, నామినేషన్స్ అంటే ఏమిటి అని. ప్రతి సంవత్సరం ఆస్కార్ ఒక రిమైండర్ లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. ఏ సినిమాలో అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తాయో ఆ సినిమాలని షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం మొత్తం 301 ఫిలిమ్స్ ని షార్ట్ లిస్ట్ చేశారు. అందులో RRR, కాంతారా, గంగూబాయ్, రాకెటరీ, లాస్ట్ ఫిల్మ్ షో, ద కాశ్మీర్ ఫైల్స్ కూడా ఉన్నాయి. నిజంగానే ఈ సినిమాలన్నింటినీ షార్ట్ లిస్ట్ చేస్తారా? సరే, అయితే ఈ రిపోర్ట్ ని ఒకసారి చూడండి. రిమైండర్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎలిజిబుల్ ఫర్ 95th అకాడమీ అవార్డ్స్. ఇక్కడ ఒక్క చోట కూడా షార్ట్ లిస్ట్ అనే పదం ఈ 44 పేజీల రిపోర్ట్ లో వాడలేదు. చాలా సినిమాలు ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తాయి. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ థియేటర్ లో ఆ సినిమాలు వారం పాటు ఆడాలి. ఇందులో ఏవైతే సినిమాలు ఇండియాలో బాగా ఆడతాయో అవి ఈ లిస్టులో ఉంటాయి. కానీ ఎలిజిబుల్ అవ్వడంలో, షార్ట్ లిస్ట్ అవ్వడంలో చాలా తేడా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అయ్యే ఉంటారు. కానీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇందులో బెస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీ ఫిల్మ్ ని 2020 సంవత్సరం నుండి పేరు మార్చి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా పిలుస్తున్నారు. ఈ కేటగిరీలో మొత్తం 301 సినిమాలు ఎలిజిబుల్ ఉన్నాయి. కానీ ఎలిజిబుల్ సినిమాలలో కేవలం 15 సినిమాలను మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నాయి. అందులో ఒక సినిమా మన ఇండియాది, ద లాస్ట్ ఫిల్మ్ షో అనే గుజరాతీ సినిమా. ఇప్పుడు ఈ 15 షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలలో నుంచి కేవలం 5 సినిమాలను నామినేట్ చేస్తారు. ఈ 5 సినిమాలలో ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ అనే జర్మన్ ఫిలిం, ఒక అర్జెంటీనా ఫిలిం, ఒక పోలాండ్ ఫిలిం, ఒక ఐర్లాండ్ ఫిలిం మరియు బెల్జియం ఫిలిం. ఇప్పుడు ఈ అవార్డ్ ఫంక్షన్ లో ఈ 5గురిలో ఒక్కరికి మాత్రమే ఈ అవార్డుని ఇస్తారు. ఇప్పుడు మీకు మొత్తం అర్థమయ్యే ఉంటుంది. మొదట ఎలిజిబిలిటీ, తర్వాత షార్ట్ లిస్ట్, దాని తర్వాత నామినీ, దాని తర్వాత విన్నర్. అసలు ఈ విన్నర్ ని ఎలా ఎంచుకుంటారు? దీని జవాబు ఓటింగ్స్ ద్వారా. ఆస్కార్ అవార్డ్ లో 10,000 మంది ఓటర్స్ ఉంటారు. మరి ఎవరు వీళ్ళు? ఇండస్ట్రీస్ ప్రొఫెషనల్స్, అంటే డైరెక్టర్స్, రైటర్స్. వీళ్ళు అంతకు ముందు ఆస్కార్ లో నామినీ అయ్యి గెలిచిన వాళ్ళు. ఇలా ఆస్కార్ ఓటర్స్ ని 17 వేరు బ్రాంచెస్ గా డివైడ్ చేశారు. అందులో భాగంగా డైరెక్టర్స్ ది ఒక బ్రాంచ్ ఉంటుంది, అలాగే కాస్టింగ్ డైరెక్టర్స్ ది ఒక బ్రాంచ్, అలాగే ప్రొడక్షన్స్ ది, ఎగ్జిక్యూటివ్స్ ది. ఏ కేటగిరీలో అయితే అవార్డ్ ని ఇవ్వాలో దానికి సంబంధించిన వారు దానిని ఓటింగ్ చేస్తారు. ఎలా అంటే బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఇస్తున్నారో అప్పుడు కేవలం యాక్టర్స్ ఓట్ చేస్తారు. అలాగే బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇస్తే అప్పుడు ఓటింగ్ మిగతా డైరెక్టర్స్ చేస్తారు. ఈ పద్ధతి చాలా బాగుంది. ఈ ఓటింగ్ చేసే పద్ధతి బ్యాలెట్ పేపర్స్ లేదా ఆన్లైన్ ఓటింగ్ ద్వారా చేస్తారు. చాలా కేటగిరీ మూవీస్ ఉన్నాయి. అవి సింపుల్ మెజారిటీ ఓటింగ్ ద్వారా ఎంచుకోబడతాయి. ఎలాగా అంటే ఎక్కువ మంది డైరెక్టర్స్ ని, యాక్టర్స్ ని ఓట్ చేస్తారో వాళ్ళు ఆస్కార్ విన్ అవుతారు. దీనినే సింపుల్ మెజారిటీ ఓటింగ్ అంటారు. అవార్డు గెలిచిన తర్వాత వారికి ఈ ట్రోఫీని ఇస్తారు. మనం దీనినే ఆస్కార్ అని పిలుస్తాము. ఇది ఒక చిన్న స్టాచ్యూ. దీనిని పూర్తిగా ఎత్తడితో తయారు చేసి పైన 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్ ని వేస్తారు. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సెకండ్ వరల్డ్ వార్ సమయంలో మెటల్ షార్టేజ్ ఉంది. అప్పుడు ఈ అవార్డ్స్ అన్నిటిని పెయింటింగ్ ప్లాస్టరైజర్ తో తయారు చేశారు. ఇలా 3 సంవత్సరాలు చేశారు. అసలు ఈ ఆస్కార్ అనే పదాన్ని 1934 అవార్డ్ ఫంక్షన్ లో వాల్ట్ డిస్నీ ద్వారా చెప్పబడింది. అసలు నిజంగా ఆస్కార్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మన విషయంలో ఒక మిస్టరీ అనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఈ ఆస్కార్ అవార్డు వాల్యూ ఎంత ఉంది అంటే ఈ అకాడమీ వాళ్ళు ఒక షరతు పెట్టారు. ఏంటంటే ఈ ఆస్కార్ ని అమ్మడం కానీ ఆక్షన్ లో పెట్టడం కానీ చెయ్యకూడదు. ఒకవేళ అమ్మాలి అనుకుంటే మొట్టమొదటిగా ఈ అకాడమీ వాళ్ళకి అమ్మాలి. అది కూడా $1 కి మాత్రమే. కానీ ఈ రూల్ ని 1950 కంటే వెనుక గెలిచిన వాళ్లకు వర్తించదు. వాళ్ళు ఈ అవార్డుని ఆక్షన్స్ లో పెట్టారు. అది కూడా చాలా మొత్తంలో డబ్బు కోసం. అలాగే డిసెంబర్ 2011లో ఆర్సన్ వెల్లెస్ అనే వ్యక్తి తను 1941లో స్క్రీన్ ప్లే లో గెలిచిన ఆస్కార్ అవార్డుని ఆక్షన్ లో పెట్టారు. అప్పుడు అకాడమీ వాళ్ళు ఆస్కార్ ని తీసుకుని కోర్టులో కేసు వేశారు. కానీ కోర్ట్ తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫేవర్ గా తీర్పు
ఇచ్చింది. ఏమని అంటే, మీరు ముందుగానే ఈ అవార్డు ని అమ్ముకోకూడదు అని ఎలాంటి అగ్రిమెంట్ చేయలేదు అనే కారణంతో. ఈ కారణంగా 2011లో ఈ అవార్డుని ఆక్షన్ లో పెడితే ఇది 4.5 కోట్లకు అమ్ముడుపోయింది. కానీ చాలా హిస్టారికల్ ట్రాఫీస్ ఉన్నాయి, అది కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉన్నాయి. కానీ వీళ్ళ ఫేస్ వాల్యూ కేవలం $1 మాత్రమే. 1953వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా టెలివిజన్ లో అమెరికా వాళ్ళు ఈ అవార్డ్ ఫంక్షన్ ని చూపించారు. కానీ 1969లో ఇంటర్నేషనల్ లెవెల్ గా ఈ అవార్డ్ ఫంక్షన్ ని టెలికాస్ట్ చేశారు. దాని తర్వాత ఈ సెరమనీ ఎంత పాపులర్ అయ్యిందంటే దీన్ని చూసే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. ఇంకా ఇండియా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇండియాకి 1983లో భాను అత్తయ్యకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అది కూడా గాంధీ అనే మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. తరువాత ఈమె 2 నేషనల్ అవార్డ్స్ ను కూడా గెలుచుకున్నారు. అది కూడా 1990లో లేకిన్ అనే మూవీకి, 2001లో లగాన్ అనే మూవీకి. 1992వ సంవత్సరంలో 64వ అవార్డ్ ఫంక్షన్ లో సత్యజిత్ రాయ్ కి ఒక హానరీ అవార్డు ఇచ్చారు. అది కూడా తన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఈ మధ్య కాలంలో ఏఆర్ రెహమాన్ అందరికీ తెలుసు. ఈయన 2 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నారు. అది కూడా స్లమ్ డాగ్ మిలీనియర్ వల్ల. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అయిన జై హోకి ఇచ్చారు. ఈయన ఈ అవార్డ్ ని గుల్జర్ అనే సాంగ్ రైటర్ తో పంచుకున్నారు. అదే సమయంలో ఇంకొక ఇండియన్ కి కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. అది కూడా బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కి. ఆయన పేరు రసుల్ పూకుట్టి. అన్ఫార్చునేట్ విషయం ఏమిటంటే 2020లో హిందుస్థాన్ టైమ్స్ ఏం చెప్తుందంటే, ఆస్కార్ గెలిచిన తర్వాత అతను హిందీ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమాకి కూడా పనిచేయలేదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, 2015లో ఒక హ్యాష్ ట్యాగ్ పాపులర్ అయ్యింది ఆస్కార్స్ విషయంలో. ఏమని అంటే #ఆస్కార్ సో వైట్ అని. అప్పుడు మొదటిసారిగా ఒక సోషల్ యాక్టివిస్ట్ ద్వారా చెప్పబడింది ఏమిటంటే, 20 యాక్టింగ్ నామినేషన్స్ నుంచి మొత్తంగా వైట్ రేస్ యాక్టర్సే ఉన్నారు. ఇలానే ప్రతి సంవత్సరం ఇలాంటి హ్యాష్ ట్యాగ్లు పాపులర్ అవుతూనే ఉన్నాయి. అలాగే అకాడమీ పైన ఒత్తిడి పెరుగుతూనే ఉంది. కానీ అకాడమీలో ఒక మెంబర్షిప్ ఉంది. అది ఈ బేసిక్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే హాలీవుడ్ లో ఎక్కువగా సంవత్సరాలు పనిచేశారు, ఎన్ని అవార్డులు గెలిచారు, ఎవరికి ఎంత గుర్తింపు ఉంది. ఈ అకాడమీ వాళ్ళు 2024 నుంచి ఎలిజిబిలిటీని స్టార్ట్ చేస్తున్నారు. అంటే అది ఏమిటంటే, ఈ ఎలిజిబిలిటీలో మొత్తం కొత్తగా 4 కేటగిరీస్ ని యాడ్ చేశారు. సినిమాలో 4 కేటగిరీస్ నుంచి 2 కేటగిరీస్ ని స్టాండర్డ్ గా మీటప్ అవ్వాల్సి ఉంటుంది. అసలు ఈ 4 కేటగిరీస్ ఏమిటి? ఫస్ట్ కేటగిరీ స్టాండర్డ్ ఏ. సినిమాలో కథను చూపించడం గానీ, క్యారెక్టర్ ని చూపించడం, అందులో ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో, స్క్రీన్ టైం ఎంత ఇచ్చారో. అండర్ రిప్రజెంటెడ్ రేషియల్ గ్రూప్స్ కి, ఎలా అంటే హిస్పానిక్, బ్లాక్, ఆఫ్రికన్ అమెరికన్ అండ్ అదర్స్ అండర్ రిప్రజెంటెడ్ ఐడెంటిటీ గ్రూప్స్ కోసం. అలాగే మరొకటి ఎలిజిబిలిటీ ఎథనిక్స్ గ్రూప్ మరియు వాళ్ళ డిజబిలిటీస్ వల్ల. సెకండ్ కేటగిరీ గ్రూప్ బి. ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రొడక్షన్ టీమ్స్ ఈ సినిమాలను తీస్తున్నారు, అందులో ఎన్ని అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్స్ ని ఎంప్లాయ్ చేసుకున్నారు. గ్రూప్ సి, ఫిల్మ్ కంపెనీస్ ఎన్ని అండర్ రిప్రజెంటెడ్ టీమ్స్ కి పేడ్ ట్రైనింగ్ ఇచ్చారు. గ్రూప్ డి, ఇది ఆడియన్స్ డెవలప్మెంట్ కి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. ఎంత శాతం ఈ ఫిల్మ్ ఆడియన్స్ ని టికెట్ కొనడానికి ప్రోత్సహిస్తుంది. ఇవాల్టి కథ పూర్తయింది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.